వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,413 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పత్రాలు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇవాళ వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ సమన్వయం చేస్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ బ్యాలెట్స్ అన్నీ కూడా సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్కు అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,78,413 మంది పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 227 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ బాక్సులను ఆయా కేంద్రాలకు తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మేడం కలెక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఎమ్మెల్సీ మన పరిధిలో ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? మనకి వరంగల్ జిల్లాలో ఈసారి 59 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీకి దాదాపు 43,000 ఓటర్స్ ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి అర్బన్ ఏరియాలోనే జీడబ్ల్యూఎంసీ లిమిట్స్లో ఉన్నాయి. అండ్ కొన్ని పోలింగ్ స్టేషన్స్ నర్సంపేట ఏరియాలో ఉన్నాయి. మొత్తం 11 సెక్టర్స్. ఈరోజు 65 టీమ్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ ఫామ్ చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ అయి ఉన్నారు. మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రతి పిఎస్కి 2 బ్యాలెట్ బాక్సెస్, జంబో బ్యాలెట్ బాక్సెస్ ఇస్తున్నాము. అండ్ అందరికీ కూడా సఫిషియెంట్ మెటీరియల్ ఇంక్లూడింగ్ పర్పుల్ పెన్స్ ఏవైతే వాళ్ళు మార్క్ చేయాలో అవి కూడా అందజేస్తున్నాము. అయితే ఏమైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏమైనా గుర్తించారా? అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? 19 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది వరంగల్ జిల్లాలో గుర్తించాము. ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో మనము అడిషనల్ స్టాఫ్ కొంచెం డిప్లాయ్ చేసుకుంటున్నాము పోలీస్ సైడ్ నుంచి కూడా. అండ్ ఈసారి ప్రతి పిఎస్ కూడా 59 పిఎస్ఎస్ కూడా మనము వెబ్కాస్టింగ్తో కవర్ చేసుకుంటున్నాము. గతంలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది పట్టభద్రులు తప్పుడు ఓట్లు వేయడంతో అవి పనికి రాకుండా పోయాయి. ఈసారి వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించారా? ఎట్లాంటి? సో జనరల్గా ప్రెస్ నోట్ ద్వారా అయితే అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాము ఎలా ఓట్ వేయాలి అని. సెకండ్లీ ప్రతి పిఎస్ బయట కూడా వాళ్ళకి ఒక పాంఫ్లెట్ లాగా ఉంటుంది, ఓటు ఎలా వేయాలి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేది. అది వాళ్ళు డెఫినెట్గా చూసి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మన స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. సో వచ్చే ఓటర్కి కూడా కొంచెం మీరు చెప్పి పంపించండి అని చెప్పి. ఎవరు కూడా వాళ్ళు పేరు కానీ సిగ్నేచర్ కానీ దాని మీద చేయొద్దు. డెఫినెట్గా మేము ఇచ్చిన పెన్తోనే వాళ్ళు సీరియల్ నెంబర్ 1 to ఎంత సీరియల్ నెంబర్ వరకు అయితే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రిఫరెన్స్ మెన్షన్ చేయాలి. దీంట్లో యాక్చువల్గా నోటా ఉండదు, మిగతా ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. నోటాకు అంటే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరికి? సో ఇది ప్రిఫరెన్స్ కాబట్టి ఎవరు నచ్చకపోతే మోస్ట్ ప్రిఫర్డ్, లీస్ట్ ప్రిఫర్డ్ సీక్వెన్స్లో వాళ్ళు రాయాలి అంతే. అయితే ఎట్లా ఏర్పాట్లు మొత్తం పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు భద్రత కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సో మనకి భద్రత అంటే పోలీస్ సైడ్ నుంచి ఫోర్స్ డిప్లాయ్మెంట్ యాజ్ యూజువల్ ఉంటుంది. అదే కాకుండా మనము ప్రతి బస్సు ఏదైతే పంపిస్తున్నామో జీపీఎస్ అనేది అటాచ్ చేసాము. సెక్టర్ ఆఫీసర్ వెహికల్స్లో కూడా పెట్టాము. సో అందరినీ కూడా ఈరోజు బై 2 o'clock అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటారు. అండ్ ప్రతి పిఎస్లో ఒక మైక్రో అబ్జర్వరు, ఒక వెబ్కాస్టింగ్ కూడా మనము ఏర్పాటు చేశాం. కాబట్టి ఈసారి చాలా పీస్ఫుల్గా సెక్యూర్గా నడుస్తుంది. ఇది కలెక్టర్ గారి అభిప్రాయం. మొత్తంగా మనం చూడవచ్చు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతుంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు కూడా మనం చూడవచ్చు, చాలా భారీ సైజులో బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. ఈసారి 52 మందికి సంబంధించి 52 మంది కాబట్టి 52 మందికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు మనం చూడవచ్చు ఎంత లాంగ్ ఉందో. 1వ నెంబర్ నుంచి 52వ నెంబర్ వరకు మొత్తం అభ్యర్థుల లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. వీళ్ళకు సంబంధించి ప్రయారిటీ ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓటు, తర్వాత ఫస్ట్ లెక్కిస్తారు, తర్వాత 2వ ప్రాధాన్యత, అట్లా ఈ విధంగా ప్రాధాన్యత ప్రకారం అభ్యర్థులు దీంట్లో ఓటు వేయాల్సి ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రత్యేకించి ఆ పెన్నుతో మాత్రమే దానిపైన టిక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ బ్యాలెట్లు అయితే సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నాయి. సాయంత్రం అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేందుకైతే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.